सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त सद्गुरु दत्त साई मास्टर యొక్క సాన్నిధ్యంలో ఆచార్య పద్మజ మాస్టర్ గారి మనకు అందించిన అనేక మంది మహనీయుల చరిత్రలో శ్రీ మిలారప చరిత్ర ఒకటి. అనేక మంది మహనీయుల చరిత్రలని, వారి యొక్క జీవిత విధానాన్ని, వారి యొక్క జీవన శైలిని నిరంతరము మనం సాధనకి ఒక ఆదర్శంగా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఎంతో ఉంటుందని మహాత్ములు యొక్క రచనని మనకి భరద్వాజ మాస్టర్కి అందించారు. ఎందుకంటే జీవితంలో మానవుడు సాధించవలసింది తృప్తి, శాంతి, ఆనందం. ఆ తత్వాన్ని మనం చదవడం కన్నా, గ్రంథాలు చదవడం కన్నా వారి యొక్క జీవిత విధానాన్ని పరకాయ ప్రవేశం చేయగలిగితే, అంటే ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో మనం ఉన్నట్టుగా హృదయంతో భావించగలిగితే ఆ తత్వం మనం సంపూర్ణంగా గ్రహించగలం. ఏ తత్వం? వారు చేసిన సాధనా విధానంలో లోతైన తత్వాన్ని మనం గ్రహించగలం. మిలారప్ప గారి జీవితం పెద్ద అగాధం. ఆ అగాధం నుంచి పుట్టిందే పవిత్రమైన గంగ. అంటే జీవితం అగాధం. అగాధం అంటే లోతైనది. ఆ లోతైనది హీనమైనది, దుష్టమైనది. ఆ హీనము, దుష్టమైన దాంట్లో నుంచి అద్భుతమైన పవిత్ర గంగాజలం ఉద్భవించినట్టుగానే వారి జీవితం అంతా కూడా ఆ అగాధంలో నుంచి పెళ్ళిబుకిన ఒక పవిత్ర గంగాజలంలాగా అందరినీ పునీతం చేస్తుంది. సకల మానవాళిని పునీతం చేస్తుంది. ఎప్పుడు పునీతం చేస్తుంది? ఆ గంగ నీరు మన మీద పడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, పడాలని వెళ్ళినప్పుడు, ఆ గంగ నీళ్ళు మనం తీసుకోవాలని భావించినప్పుడు. గంగ అనేది ఎందుకు గంగతో పోలుస్తున్నామంటే, గంగ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా అది చెడదని అంటారు. అలాగే మిలారప్ప యొక్క జీవిత విధానం, ఆయన పడ్డ కష్టం, అందులో నుంచి సాధించిన ఆధ్యాత్మిక రత్నాలన్నీ కూడా ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది. అందుకని మాస్టర్ గారు సాధనా విధానంలో మిలారప్ప గారి యొక్క జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. సాధనా విధానంలో మిలారప్ప గారు ఆధ్యాత్మిక అన్వేషణలు, అంటే ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో, జ్ఞానాన్వేషణలో ఎంతగా ఆర్తి పొందాడో, ఎంతగా తపన పొందాడో. ఆ ఆర్తి పొందే కోసంగా మార్పా గారిని సేవించాడు. మార్పా గారిని సేవించే విధానంలో మార్పా గారు మిలారప్ప గారి ఇచ్చిన శిక్షణలో ఉన్న భావాన్ని మనం గ్రహించగలగాలి. అది ఎటువంటి శిక్షణ? మిలారప్ప గారి ప్రారంధానంతా కూడా తీసివేసే శిక్షణ. ఆ శిక్షణలో భాగంగానే మిలారప్ప గారిని ఒక వృత్తాకారంలో ఇల్లు కట్టమని చెప్పాడు, దాన్ని పడగొట్టించాడు. చంద్రాకారం ఇల్లు కట్టమని చెప్పాడు, పడగొట్టించాడు. త్రికోణం ఇల్లు కట్టమని పడగొట్టించాడు. ఇంత చేసినప్పటికీ కూడా మిలారప్పలో కనీసం ఒక ఇసుకలో 1,00,000 భాగం కూడా ఆయన పట్ల విశ్వాసం చడలేదు. ఎందుకనంటే నన్ను దరిచేర్చేది ఆయనే, నన్ను గమ్యం చేర్చేది ఆయనే, నన్ను జ్ఞానాన్ని నాలో నింపేది ఆయనే. ఆ భావంతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకోగలిగాడు. అంటే అతని భావం ఏమిటి? తను చేసే దుష్ట కృత్యాలకి ఇదే పరిహారం. అందుకని మిలారప్ప గారి ప్రాయశ్చిత్తం యొక్క సంఘటనలు కానీ మన హృదయంతో చూస్తే కళ్యాణ పర్యంతం అవ్వాల్సిందే. అలా 3 అంతస్తులు పడగొట్టిన తర్వాత ఒక మాట అంటాడు, నువ్వు పడ్డ కష్టాలు, మా గురువుగా నిరూప గారు పడ్డ కష్టాల్లో 1,00,000 భాగం కూడా లేదు.
నిజంగా నువ్వు అలా ఆధ్యాత్మిక స్థితిని నువ్వు పొందలేవేమో అని అంటాడు. ఎవరిని? మెల్లారెప్పని మహాత్మా గారు. అంటే నువ్వు సాధించలేవేమో, నీకు అసాధ్యమేమో అనిపిస్తే ఇతని పట్టుదల పెరుగుతుంది. అంటే సాధించలేను అన్న తర్వాత సాధించి తెచ్చి పెడతాను అని తన విశ్వాసాన్ని ఇంకా దృఢంగా బలపరుచుకున్నాడు. అప్పుడేం చేశాడు ఈ మహాత్మా గారు? మళ్ళా తీసుకుపోయి ఒక ప్రదేశం చూపించి, ఇక్కడ 9 అంతస్తుల భవనం కట్టిన ఈసారి నీకు తప్పకుండా కూడా నీకు ఉపదేశిస్తాను. ఆ ఉపదేశం ఎటువంటిది? ఎవరు ఊహించలేనిది. అటువంటి ఉపదేశం నీకు సంప్రాప్తిస్తుంది అని ఒక ఖాళీ ప్రదేశం చూపించి అక్కడ 9 అంతస్తుల భవనం కట్టమన్నాడు. ఈసారి నేను పడగొట్టను అని చెప్పను, పడగొట్టమని నేను చెప్పను అని చెప్పేటప్పటికి మహాత్మా గారికి కొంచెం, మెల్లారప్ప గారికి కొంచెం అనుమానంగానే వచ్చింది. 3 సార్లు పడగొట్టించారు. అందుకని కిందసారి మీరు ఇట్లాగే మాట చెప్పారు, మీ ఆజ్ఞ ప్రకారంగా నేను 3 అంతలు కట్టాను, 3 ప్రదేశాలు కట్టాను, దాన్ని మీరు పడగొట్టించారు. అప్పుడు మీరు సాక్ష్యం చూపించమన్నారు, అసలు సాక్ష్యం లేకుండా పోయింది. కాబట్టి ఈసారైనా మీ మాటలకు సాక్ష్యంగా గురుపత్నిని ఉంచండి అని అడుగుతాడు. గురుపత్ని వచ్చిన తర్వాత ఆమంటుంది, నాకే అభ్యంతరం లేదు నాయన, కానీ నా మాట ఏంటంటే మాత్రం గ్యారెంటీ లే, ఆయన తోచినట్టే చేస్తాడు. నీ తృప్తి కోసం సాక్ష్యం ఉండాల్సిందే, కానీ ఆయన తోచినట్టే చేస్తాడు. ఆయన కట్టడం పడగట్టడం ఆయనకు అలవాటు అయిపోయింది అని చెప్పేటప్పటికి వెంటనే అన్నాడు, ఆయన పడగొట్టేసి నేను చేయలేము అని చెప్పిందారు. అంటే మహాత్మా గారు అంటారు, నీకు ఇష్టమైతే సాక్ష్యం ఉండు, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని భార్య అంటాడు. ఇష్టమైతే ఉంటే వెళ్ళిపో అంటాడు. నేను చెప్పిన ఉంటావా? ఉండు, లేదు వెళ్ళిపో, నా పని నేను చేసుకుంటా. సరికి విధి లేక గతి లేక నిమ్మలారప్ప గారు సరే సాక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏమో అప్పుడైనా కరుణిస్తాడేమో అనేసి. అలాగే 9 అంతస్తుల భవనం ఇక్కడ మనం భావించండి. ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంత కష్టమో ఆలోచించండి. ఒకడే కట్టాలి, మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. ఆ ఒకడే కట్టాలి. ఒక్కడే 9 అంతస్తుల భవనం కట్టగలిగాడంటే అందులో ఎంతటి శ్రమ ఓర్చుకొని ఉంటాడు, ఎంతటి శారీరక శ్రమ ఉంటుంది. ఇప్పటికే పుండు లేచి ఉండాలి. 3 సార్లు కట్టితే ఒక పుండు లేచి ఉండాలి, వీపులో పుండు. రాయి అంటే భుజాల మీద పెట్టుకోవాలన్నా కష్టం, చేతుల మీద పెట్టుకోవాలన్నా కష్టం, ఈ మీద మోయాల్సిందే. నాకు ఈ పుండు మీద పెట్టుకొని ఒక గుడ్డ కట్టుకొని గాడికి కట్టినట్టుగా అటు మోసిపోయేవాడేమో, అది జారిపోతుంది కదా అనుకొని తీర్మానించుకొని చేశాడు. ఇంతలో ఒక పెద్ద రాయిని ఒక ఉమ్మలు ఉంటే వాళ్ళు 3 శిష్యులు ఎవరు దాన్ని నెట్టుకుంటూ వచ్చి ఆడుకుంటాను కూర్చున్నారట. ఈ మెల్లరపు చూసి ఎవరో ఇది బాగుంది, బాగా గుండ్రంగా నాజుగ్గా ఉంది, ఇది కానీ మూలస్తంభంగా పెట్టామంటే బాగుంటుంది అందం అనుకొని దాన్ని ఒక మూల పెట్టేశాడు. మూల పెట్టి అంత కట్టాడు. అంత అయిన తర్వాత గురువుగారు వచ్చారు. వస్తుందే బాగా కట్టారు, భలే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కట్టాము. ఇది గుండ్రంగా రాయి ఉంది, నమ్మగా ఉంది, ఇది భలే ఉంది, ఎక్కడి తెచ్చేవారు అన్నాడు. అంటేనే అబద్ధం చెప్పచ్చు కదా, ముదే పాపం చేస్తున్నాడు. ఏం లేదండి, మీ 3 శిష్యులు నెట్టుకుంటూ వచ్చారు, బాగుంది చెప్పి నేను కట్టాను అన్నాడు. వెంటనే అన్నాడు, ముందు తీశాడు భార్య. నీకేం అధికారం, నేను నీకేం చెప్పాను, నీ చేతితో నీ స్వహస్తాతో నీ శ్రమ చేసి నువ్వు ఇల్లు కట్టాలి. అట్లాంటిది ఆ శిష్యుల యొక్క నువ్వు సహాయాన్ని తీసుకున్నావంటే నీకేం అధికారం? బతుకు శిష్యుల మీద నీకేం అధికారం? వాళ్ళ మీద నాకు అధికారం ఉంది, వాళ్ళు నువ్వు ఎలా పని చేసుకుంటావు? ఇది కూడా అండి, ఇది కూడా మనకు పెద్దపాఠంగా నేర్చుకోవాలి. అంటే మామూలుగా ఈ ఆధ్యాత్మిక చింతనలో కూడా అంటే ఎవరి ఉచితంగా తీసుకోకూడదు అని పదం ఒకటి వాడుకుంటాం, అది బాబా చెప్పినట్టే. అంటే స్వతగా కూడా తన స్వప్రయోజనం కోసం కూడా భగవంతుడి కోసం సేవ చేసే వారి దగ్గర మన పర్సనల్గా సేవ చేసుకోకూడదు అని మనం పాఠం నేర్చుకోవాలండి. ఇక్కడ వాళ్ళు భగవంతుడి సేవకు వచ్చారు. అక్కడికి ఆ భగవంతు సేవకు వచ్చినప్పుడు నా స్వలాభం కోసంగా, నా పని కోసంగా
వాళ్ళు ఉపయోగించుకోకూడదు అనేది మనకి అన్వయించుకోవాల్సిన అవసరం. వెంటనే తీసి పారేయమన్నాడు, అక్కడ చేర్చమన్నాడు. అది తీస్తేనే మొత్తం పడిపోతాడు. వెంటనే అన్నాడు, ఏంటి నువ్వు అలా మీరు పడగొట్టి చెప్పారు కదా అంటే, నేను పడగొట్టని చెప్పా, కానీ నేను నా శిష్యులు కూలీగా చేసుకుని చెప్పానా? కాబట్టి కూలీగా చేసుకున్నావు, అది వాడుకుంటే ఊరుకుంటానని నేనేం నీకు హామీ ఇవ్వలే. అంటే ఇతర సహాయం తీసుకుంటే నేను గమ్మునుంటానని నీకేం చెప్పరా? ఇది పడగొట్టని చెప్పా, నువ్వు ఇతర సహాయం తీసుకున్నావు కాబట్టి నువ్వు దాన్ని తీసేవలసిందే. నేను ఇల్లంతా పడగొట్టమన్నాను, నిన్నేమన్నా? ఇది ఒక జోక్ మళ్ళొకటి. నేను ఇల్లంతా పడగొట్టమని చెప్పలే, ఆ రాయి మాత్రం తీసేమన్నా. ఇంకా రాయి తీస్తే మాత్రం పడిపోతాడు. అంటే ఇక్కడ అప్పా గారు ఇతని మీద ఎంతటి అభిమానము ప్రేమ అని చెప్పాలి, కానీ అతడి పాపలను క్షాళనం చేయాలంతే. మురికి బట్ట బాగా మురికి పడిపోతే మెల్లగా ఇట్లా వెళ్ళాలంటే మురికిపోతుందా? బండకేసి బాగాలి. ఇప్పుడు బండకేసి వస్తే దగ్గర పని చేస్తున్నాను, వాషింగ్ మిషన్ వేస్తాను. వాషింగ్ మిషన్ ఇస్తారు, దాని ఆ గుడ్డ ఎలా ఉంటుందా? గిరగిరగిర ఎలా జరుగుతూ ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్ పరిస్థితి లాగా ఉంది ఇప్పుడు లాగప్పది. బండకేసి బాధ్యత అయినాక కొంచెం బాధ్యత కొంచెం రిలాక్స్ అనే ఉంటుంది. బండకేసి బాధ్యత గుడ్డ. వాషింగ్ మిషన్ వేస్తే ఇంకేముందా? ఇంక దాని గ్యాప్ ఎక్కడ ఉంది అసలు? ఇంకా గిరగిర తిరుగుతున్నాడు పాపం. అటువంటి పిల్లల పరిస్థితి. అయిన తర్వాత తీసి పెట్టాడు. వెంటనే గురువుగా వచ్చి, ఇప్పుడు కావాలంటే ఆ రాత్రి తీసుకొచ్చి పెట్టుకో. ఇంక మొత్తం కూలిపోయింది. ఇంకా రెడ్డి వచ్చి మొదలైంది, లెక్క సామెత అయింది. ఇప్పుడు కానీ పెట్టుకో. నేను ఒక్కడి దాన్ని తీసుకొని ఇంటికి అమర్చుకోవాలి. ఎలాగో కష్టపడి ఆ పని సాధించాడండి. అందుకే ఆయన ఒక జీవితం పెద్ద అగాధం, బాగా కురిగిపోయినాడు అనమాట. బురదలో కురిగిపోతే స్వతహాగా రాలేము మనం, కాలు కురిగిపోతేనే మనం రాలేము. అటువంటిది నిలువెత్త మనిషి కురిగిపోతా ఉంటే అక్కడి నుంచి ఎంత శ్రమపడి బయట వచ్చి ఉంటాడని ఆలోచించండి. ఇక్కడ సాధన పరంగా ఎట్లా పని చేశాడు. ఇప్పటికీ అది శుద్ధిగా శిలగా నిలబడిపోయిందట. అదే ఉండొచ్చేమో. ఇప్పటికీ అది ఆ శిల అలా నిలిచిపోయింది. ఇలా చేసిన తర్వాత ఇదంతా కూడా ఆలోచించాడు. ఇది నా సాధనకిచ్చే, నా సాధనకు పనికొచ్చి ఆధ్యాత్మిక శిక్షణే, ఇది శారీరక శ్రమ కాదని భావించాడు. నాకు ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తున్నాడు అంటే ఏంటి? ఆధ్యాత్మికత అనేది అది సొగసుగా అలుపు లేకుండా వచ్చేది కాదు. ఎంతో కష్టపడితే కానీ ఆధ్యాత్మికతలో ముందుకు పోలేము. కాబట్టి ఇక్కడ మనకిచ్చేది ఈ శారీరక శ్రమని అనుకుంటున్నా కాదు, శారీరక శ్రమ కాదు. ఈ శారీరక శ్రమలో ఆధ్యాత్మిక శిక్షణ అంటే మనం సంస్కరించుకోవడానికి శిక్షణ. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే నువ్వు సంస్కరించుకోవడానికి శిక్షణ అనే భావంతో ఇతడు ఆ పని నెరవేరుస్తూ వస్తున్నాడు. కొంతకాలం అయింది. అయిన తర్వాత ఎంతోమంది ఆయన దగ్గరకు వస్తున్నారు, ఉపదేశం పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇతడు మాత్రం ఉపదేశం ఇంకా ఇవ్వలే. మళ్ళీ రెండో కురుపు లేచింది. వీపులో కురుపు. ముందర కురుపు అన్నా చూసుకుంటాం, తట్టుకుంటాం, పట్టుకుంటాం. వీపులో కురుపు చూసుకునేదానికి లేదు, తట్టుకునేదానికి లేదు. రెండో కురుపు కూడా లేచింది. బాధపడుతున్నాడు. ఒక పక్క రసి కారుతూ ఉంది, చీము కారుతూ ఉంది, నొప్పి ఒక పక్క. ఇంత లోపల ఒక ఉపదేశ క్రతువు అని అక్కడ జరిగింది. అంటే ఒక సమ్మేళనం లాగా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా, అలాగే ఉపదేశ క్రతువు లాగా అప్పుడప్పుడు జరుగుతున్నప్పుడు జరిగింది. ఇంచుమించు ఆ భవనం కాస్త పూర్తి కావస్తుంది. ఇది దక్షిణగా సరిపోతుందని భావించి ఆవిడ ఉపదేశం చేస్తూ ఉంటే వాళ్ళు అవి కూర్చున్నాడు. అంటే నాకు కూడా ఉపదేశం చేస్తాడనే ఉద్దేశంతో అలా కూర్చోగానే అది చివరగా కూర్చున్నాడు. ఇక్కడ చూశాడు, దూరంగా చూశాడు. ఎరా మాంత్రికుడా, పేరు పెట్టి పిల్లల పిల్లవల, ఓ మాంత్రికుడా, ఉడిదిశగా ఏం తెచ్చావు అంటే గుర్తు చేస్తున్నాడు. మాంత్రికుడా అని పదవి వాడు, ఎంత పాపాలు చేశావు, ఎంత దుస్వభావంగా ఉన్నావో అని గుర్తు చేయడు. మాంత్రికుడా నువ్వేం తెచ్చావు అన్నాడు. మీ కొడుకు కోసం ఇల్లు కట్టాను కదా,
మీరు ఉపదేశం వాగ్దానం చేశారు కదా, ఇప్పుడు ఆ కోరిక మన్నిస్తారని నేను భావిస్తున్నా. ఎన్ని ఊహలుగా నీకు బుజ్జి తండ్రి, ఎన్ని ఊహలుగా నీకు బుజ్జి తండ్రి అంటున్నాడు. పెద్ద పెద్ద ఊహలు కట్టేసినారు కదా నా బుజ్జి తండ్రి అని ఆంజనేయుడికి రాయబడింది గుర్తులో తలకాయబడి. నేను ఈ మాట అంటున్నాను మరి అంటే నేను ఇప్పుడే ఊహ అంటే గురువు ఇది పొంద నా ఊహలే అని భావిస్తున్నాడు బెల్లారప్ప. ఏదో కొంచెం మట్టికి రాళ్ళు గిళ్ళు కడితే నీకు భారతదేశం ఎంతో కష్టం సంపాదించిన ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాను నువ్వు అనుకున్నావా? నువ్వు అది కాకుండా గురు దగ్గర నీకు తెస్తే దాన్ని నాకు ఇవ్వు, లేకపోతే ఇక నీకు బయట అతను నడు అన్నాడు. ఏదో మాట చెప్తే పర్వాలేదండి. ఎప్పుడో దూరంగా కూర్చొని వచ్చి గబగబా వచ్చి జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి ఇసురు కొట్టాడంటే ఎలా ఉంటారు అంతమందిలో? నేనేం పాపం చేశాను అని బాగుంటుందా? చెప్పినట్టు ఇల్లు కట్టాను, మరి ఇది ఒకసారి చెప్పావు, మరి ఈ మట్టి రాళ్ళకి నేను ఎందుకు ఉపదేశం చేస్తా మనం అంటుండే. మాట అంటే పర్వాలేదు, జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి బలంగా చూశాడంటే ఆ పని ఎలా ఉంటుంది? మన జీవితంలో మనం అనుభవించుకుంటానండి. చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటు చెప్పిన దానికి ఎవరైనా తిడితేనే ఆ జీవితాన్ని మర్చిపోను నేను. మరి అటువంటిది బాహ్యంగా కష్టపడి పని చేశాడు కూడా, అప్పటికప్పుడు చచ్చిపోవాలనిపించింది అటు ఏడుస్తూ కూర్చున్నాడు అతనంతా కూడా. మానసిక క్షోభతోడు ఎలా ఉంటుందో అందుకే ఆయన జీవితం ప్రాజెక్ట్ చూస్తే నిజంగా ఉదయంతో చూస్తే మాత్రం మనకు వదిలే అనిపిస్తుంది. ఈ సాధన వద్దు, ఏమొద్దు, ఏదో తిన్నామా పడుకుని తిన్నా ఇది చాలు, మనకి గుడికి బస్సు చాలు మనకి. ఎప్పుడైనా సాధన కొంచెం కష్టాలను ఆయన పెడతాడేమో మనం ఓర్చుకోలేము అనే భ్రాంతి భయం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఇది హృదయంతో చదివితే మాత్రం ఈ జన్మ కూడా మనం కూడా తరించాలని ఆలోచన కలుగుతుంది. వెంటనే వచ్చింది అమ్మగారు, ధర్మపత్ని, గురుపత్ని గారు. నాయన ఆయన దూరం నాకేం అర్థం కావడం లేదు, అందరికేమో పిలిచి ఉపదేశం చేస్తూ ఉన్నాడు, నీకు మాత్రం ఏం చేయడం లేదు. నువ్వు మాత్రం ఆయన పట్ల విశ్వాసం అడగించుకో. ఇది ఒకటి మళ్ళా ఆయన నాకు నచ్చడంలే అందరికి చెబుతున్నాడు, చివరికి నీకు మా చెప్పడం లేదు, కానీ నువ్వు మాత్రం విశ్వాసాన్ని సాధించబాక. ఇది గోచుడు రోకల పొట్టలాగా ఉంది. మొదలే బాధపడతా ఉంటే విశ్వాసం సడలించబాక అని చెప్పా. సరే ఏం చెప్పింది ఏమో తెల్లారితో వచ్చాడు గురువు గారు. ఒరే మంత్రగాడా, ఇప్పుడు కడసని ఇంట్లో తాపేసేసి 12 స్తంభాలు గల ఒక పెద్ద సావడి కట్టు, అది పూర్తి తీసా తప్పకుండా నీకు ఉదయం చేస్తా. జీవితం అయిపోయింది, ఇంకా 9 సంవత్సరాల భవనం ఇంకా ఫినిషింగ్ తర్వాత చూసుకుంటానులే. మళ్ళీ 12 స్తంభాలలో ఒక పెద్ద చావడి కట్టాలి, హాల్ కట్టాలి అని చెప్పాడు. 12 స్తంభాలు గల పెద్ద చావడి. 12 స్తంభాలు అంటే సాధనలో ఒక ప్రక్రియ అంతే. దేనికన్నా 12 సంవత్సరాలు తపస్సు చేయడం, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాం, ఏదో వేదాలు చెప్పుకుంటారు. ఆ 12 అనేది శాశ్వతంగా వాడి పరమవుతుందని ఉద్దేశంతో కూడా అప్పుడు అంటారు, ఒకే ఇంట్లో 10 సంవత్సరాలు ఉంటే ఆ ఇల్లు వాడే సొంతం అవుతుంది అంటారు. అట్లా ఈ 12 స్తంభాలు గడితే, పెద్ద చావడి గడితే నీకు సంపూర్ణంగా ఉపదేశం చేస్తాను అంటే నువ్వు సంపూర్ణమైన జ్ఞానవంతుడు అవుతావని భావం కాబోలు. పాండవులు 10 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు కదండి. ఆ చేసిన తర్వాత ఎంత శిక్షణ పొందారాడ, ఎన్ని విద్యల పాశుపదార్థం కూడా అక్కడే కదా అతనికి లభించింది, ఎంతమంది మహర్షులు సేవించారు. అట్లాగే ఈ 12కి సంఖ్యకి అటువంటి భావం ఉండొచ్చు కాబోలు. మళ్ళా పని మొదలుపెట్టాడు. సరిగా గురుపత్ని ఇతనికి ఆహారము అన్నీ కూడా ప్రారంభించింది. మళ్ళా ఒక ఉపదేశం చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. సరే ఇది కూడా పూర్తయింది కానీ ఆయన గురువు గారికి వచ్చింది, ఈసారి నువ్వు ఉపదేశం పొందడం ఖాయం. ఇదిగో ఆ ఉన్ని బట్టలు, ఇంతకుముందు దక్షిణ అడిగాడు కదా, ఇల్లు ఒప్పుకోలేదు కదా అనేసి ఉన్ని బట్టలు కొన్ని అన్ని ఇచ్చి, కొన్ని సామాన్లు ఇచ్చి వాళ్ళతో పెట్టి కూర్చో.
ఇతనికి ఆలోచనలే అని అడగతాడు కదా ఎక్కడ తెచ్చావనేసి అని ఆలోచన లేకుండా ఇలా గబ్బగా మూట కట్టుకున్నాడు, పోయి కూర్చున్నాడు. సరే ఇవన్నీ మూట కట్టి కూర్చున్నాడు. మళ్ళా మంత్రగాడ అంటాడు, అరే మంత్రగాడా ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావు, నీకేం పని అంటే, ఏది ముగ్గురు దశ తెచ్చావా అన్నాడు. అవన్నీ తెచ్చి చూపించాడు. తెచ్చి చూపిస్తానే అవన్నీ ఇంతకుముందు వచ్చి కాదు వంటలో వస్తువులే కదా, అది తిరిగి కూడా ఎట్లుంటుంది. అంటే నా ఇంట్లో వస్తువులు ఇచ్చి నాకే సమర్పిస్తున్నావా, నీ సొంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చివు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. సొంత వస్తువులు ఏమన్నా దానికి ఇల్లు కడతా కూర్చొనే బయట పోయి ఏడాది తీసుకుంటా సంపాదిస్తున్నాడు. ఈమె అన్నం పెడతా ఉండేవంతా అర్పించేశాడు. ఇంకా లేచి కోపంతో బలంగా తన పాదాలతో కాళ్ళతో ఫుట్బాల్ కొట్టినట్టు కాళ్ళతో కొట్టుకుంటా దొలిచి పారేసాడు. అంతకుముందు జుట్టుబడి లాగా కాళ్ళతో కొట్టినట్టే అది మాటల్లో కూడా వ్యక్తం చేసుకోలేమండి ఆ బాధను. బట్ నిజం చెప్పాలంటే నాకు పాతాలలో కుంగిపోతాడు కనిపించిందట మిల్లారప్ప. ఇంకా కాలు తొట్టుకొని పోతే నీకు ఎలా ఉంటుంది. ఇంకా ఆయన వైఖరి కారణం ఏమిటో నాకు ఆలోచించాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు, నాకెందుకు చేస్తున్నాడు అంటే ఎంతో చంపాడు, ఎంతో ఆస్తి నష్టం చేశాడు, వడగవాడు కురిపించాడు. ఆ చెడ్డకలను పడితే ఇప్పుడు కష్టాలు పడుతున్నా. లేకపోతే ఈ ఆధ్యాత్మిక సాధన పొందడానికి నాకు అర్హత లేదా, అర్హత లేదు కాబట్టి అది ఇవ్వడం లేదా, లేకపోతే అది నేనంటే ఇష్టం లేదా, ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఏదైనా ఆధ్యాత్మికమైన జీవితమే కాదు. మాసగే మనసు చెప్పుకుంటున్నాడు. నేను పాపాలు చేశా అందుకోసం ఈ శిక్షణ శిక్షిస్తున్నాడా, లేదా నా పైన ఇష్టం లేదా, లేదా అర్హత లేదా, సరే అని పక్కన పెడతాడు. ఏదైనా ఆధ్యాత్మికమైన జీవితమే కాదు. అంటే సంస్కరించుకోలేని జీవితం కాదు. అంటే పుట్టామా పెరిగామా చచ్చిపోయినామా కాదు జీవితం. నువ్వు ఈ సమాజంలో ఏమి సంస్కరించుకున్నావు. అందుకే అంటారు వేమని చెప్పిన పద్యానికి, బాణశుద్ధి లేని పాకమేళ, చిత్రశుద్ధి లేని పూజ చేయాల, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, సంస్కరించుకుని సత్సంగమేళ. ఇది భాస్కర్ గారి వాచ. అంటే సంస్కరించకపోతే ఈ జీవితం కాదు అంతే. నువ్వు ఎంతకాలం నువ్వు చదువుతున్నావు, సత్యంగా చెప్పుకుంటున్నావు, సమాజ సేవకాలు చేసుకుంటూనే ఉన్నావు, వీటన్నిటిలో కూడా ఏం సంస్కరింపబడ్డావు. నేను సేవ చేస్తున్నా, ఆ సేవలో కూడా సంస్కరణతో కూడిన సేవ ఉందా, సంస్కరణ లేని సేవ ఉందా. అదే నేను చేస్తున్నానంటే అయిపోయింది, ఆ సంస్కారం పోయింది. అది నేను చేస్తున్నానంటే అయిపోయా, నేను లేకపోతే పని కాదనుకుంటే అయిపోయా, ఇంకేం సంస్కరింపబడ్డాం మనం అక్కడ. కాబట్టి సంస్కరింపబడితేనే అది నిజమైన మానవ జీవితం అవుతుంది. సంస్కరించలేకపోతే అది మానవ జీవితమే కాదు, పశు జీవితమే అని ఇక్కడ మనం గుర్తు చేసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితమే కాదు కనుక ఆత్మహత్యకు పాల్పడే దురుద్దేశం కూడా ఏర్పరచుకున్నట్టం వల్ల సరిపోదాము, ఇంకా లాభం లేదు, జీవితమే కాదు అది నిర్ణయించుకున్నాడు. కనుక ఆత్మహత్యకి పాల్పడే దురుద్దేశం కూడా నేను ఏర్పరచుకున్నాను. ఇది జీవితం కాదు కానీ నాకు అర్హత లేదు, ఇంక జీవించి నేను దండగా అంటే ఎంత నిరుత్సాహపడిపోతున్నాడు చూడండి. అప్పుడే గురుపతి వచ్చింది. ఇది భగవంతుని అనుగ్రహం. అంటే ఎప్పుడైతే మానసిక ఆందోళనకు గురవుతారో అప్పుడే భగవంతుడు ఒక పంపిస్తాడు, ధైర్యంగా ఉండు, నేను ఉండా, నీకు భయం. భగవంతుడు అనుకోలేదనుకోండి వాళ్ళంటే పతనం అయిపోతాడు. వీడు ఎప్పుడైతే ఆ ఆందోళనతో ఉన్నాడో వచ్చింది, వచ్చి కాస్త సముదాయించింది. రాత్రంతా దుఃఖంలో ఉండిపోయాడు. మరునాడు గురువుగారు వచ్చి ఆ 2 పూజ చేస్తే తప్పకుండా నీకు ఉదయం చేస్తాడు. వాళ్ళ మధ్యలో ఆశ దిమ్ముడు గల్లాగా పెడతాడు. కొట్టేది మళ్ళా అలా అనేది, మళ్ళీ కొట్టేది ఇలా కలిసి అయిపోతాడు. ఇంకా నేర్పిస్తాడులే, ఇంకా ఉపదేశిస్తాడులే, మళ్ళీ ఆశ పుట్టిస్తున్నాడు అన్నమాట. చూస్తే అప్పటికే 3వ కురుపు కూడా లేచింది. ఒక కురుపు కాదు, 2 కురుపు, 3 కురుపు ఈపు మీద చీము గారుతూ ఉంది.
నిజానికి నా వీపంతా ఒక పెద్ద పుండి అయిపోయింది. ఇంకా ఆమెకు చూపించి తప్పరా, పుండు రసం కాస్తా రసి కాస్తామంటే ఇంక నేను ఏం కడతాడు పాపం. గురువు పత్ని చూపించాడు. చూపించిన తర్వాత నా వీపు ఎలా ఉందో ఆమెకు చూపి నా గురువు గారు వాగ్దానం గుర్తు చేసి, అమ్మ మీరైనా కాస్త అని చెప్పండి, ఇప్పటికే వీపంతా పుండైపోయింది, ఇంకెప్పుడు నాకు ఉపదేశం, ఇంక సరిపోతానేమో అనేటికి ఆమె కూడా కన్నీరు కార్చింది పాపం. వెంటనే పోయింది భర్త దగ్గరికి. ఆ మంత్రగాడి సరిగ్గా చాలా అధ్వానంగా ఉంది. ఈ కట్టుబడి పనిలో అతని కాళ్ళు చిరిగిపోయినాయి, వీపంతా పుండ్లు పడిపోయింది. జీను మోస్తూ వీపంతా రసిగాచుకున్న గాడిని చూశానే కానీ వీడి పెట్టడాయంటే శరీరం అంతా కూడా పుండుతూనే ఉంది. ఇలా చేస్తే ఇంకెవరైనా చూశారంటే నీకు చెడ్డ పేరు వస్తుంది అని భర్తకు చెప్తుంది. కాబట్టి ఇప్పటికి మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మిమ్మల్ని ప్రజలందరూ క్రూరులుగా అనుకుంటారు, కాస్త కనికరించాయి అని మీద మీరు ఎటు ఉపదేశం చేస్తారు, వాగ్దానం చేశారు కదా. అవును తప్పకుండా చేస్తా అన్నానమ్మా, ఇల్లు పూర్తి కానీ అంటే ఒకటి పూర్తి అయింది కదా అంటది, ఒకటి ఇల్లు పూర్తి అయిపోయింది కదా అని వాదిస్తూ ఉంది. ఇంకా పని తక్కువ మాటలు ఎక్కువ, ఇది పడుస్తున్నాడు. పని తక్కువ మాటలు ఎక్కువగా ఉంది. 10 అంతస్తుల పని 12 అంతస్తులు పూర్తి కాగానే నేను తప్పకుండా అదే ఉద్దేశం ఇస్తా. అయితే వాడికి నిజంగా పుళ్ళు పడిందా అనటం వల్ల, నిజంగా పుళ్ళు పడిందా, మీరు నిర్దేలు కాకపోతే ఈ పాటికి ఎప్పుడు తెలుసుకునేవాళ్ళు మీరు. అది పెద్ద పుండెని మీకు తెలిసి ఉండేది. సరే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ పిలిచే కుర్రాన్ని లాక్కురా అన్నాడు. మళ్ళీ పని తీసుకురా అన్నారు. ఆయన మనసు మారి ఉపదేశిస్తాడనుకున్నాడు ఈతడు. పోయిన తర్వాత ఈపు చూపించరా అన్నాడు. అవి బాగా చూశాడు, పని చేసినట్టు నవ్వుతున్నాం ఒకసారి. బాగా చూసి నా గురువుగారు నిరూపగా చేసిన దానికంటే ఇది ఎంత అంటున్నాడు. నా గురువుగారు నిరూపగా చేసిన ఇది అంతా ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇంత ఈ మాట అంటున్నాడే అని భావన. సరైన పట్టించుకోలేదు. ఆయన అడుగుదాడు నడవడానికి నేను కూడా చెప్పుకోదా కష్టాలు పడ్డా అది బాధపడని అంటున్నారు. నా ఆస్తిని శరీరాన్ని కూడా ఆయన పనంగా పెట్టా. నువ్వు నిజమైన సత్యాన్వేషం అయితే చేసిన పనులకి గొప్పలు చెప్పుకోబాక, కష్టమని ఇతరులు చెప్పుకోబాక, బాధ అనుభవిస్తేనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చేయి. అంతేగాని వాళ్ళకి వీళ్ళు చెప్పుకున్నాం అనుకోండి సమయం వృధా అవుతుంది. నా గురువుగారు పడ్డ కష్టాలకి, ఆ గురువుగారి కళ్ళు నేను పడ్డ కష్టాలకి నువ్వు పడి చాలా చాలా తక్కువ. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. అంటే ఆత్మజ్ఞానం పొందాలంటే ఎంతగా స్వయం కృషి కావాలి. ఏదో ఊరికి ఇబ్బందిగా బజార్లో దొరికి వస్తునుకుంటున్నారు ఆధ్యాత్మికత అంటే. ఏదో 4 సార్లు పూజ పురస్కారం చేస్తేనే తన ఆధ్యాత్మికతలో మునిగిపోయినట్టుగా భావించుకుంటున్నారు. మనం నిజమైన ఆధ్యాత్మికతకి ఒకటే సంపూర్ణంగా సంస్కరింపబడితేనే అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. ఆ సంస్కారం పొందాలంటే దానికి కాస్త కర్మక్షాళనం కావాలి. నల్ల బంగారు బాగా మునిగిపోవాలంటే అది కొలిమిలో పడి లేవలసిందే. కొలిమిలో పడకపోతే అది ముడి బంగారుగానే ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే ఈ దేహం ఈ జీవుడు సంహరింపబడిపోతే ఇది కూడా నిర్జీవుడుగానే ఉండిపోతాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. వెంటనే ఏం చేశాడు, ఒక గుడ్డ తీసుకొచ్చి మరతలు వేసి గాడికి కట్టరే ఆమె కట్టుకోమని చెప్పేసి ఆ పని చేయమన్నాడు. ఒక దగ్గర పుండు అయితే కట్టుకుంటాం, ఈ పని అంతా పుండు అయితే ఏం కట్టుకోవాల్సింది కదా అని బాధపడుతూ ఉన్నాడు. పుండలో మట్టి చేరకుండా ఉండాలి, ఇది ఉపయోగపడుతుంది నీకు. మట్టి చేరితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది అనే మాట చెప్పాడు. గుడ్డ కట్టుకొని ఇప్పుడు రాళ్ళు మోయించంటారు మనం.
గుడ్డ కట్టుకుని రాళ్ళు మోయించు అంటున్నాడు. ఇదే మీ ఆజ్ఞ అయితే నేను తప్పక అంగీకరిస్తాను. ఈ పదం ఎక్కడి నుంచి రావాలి అంటే నేను హృదయం నుంచి రావాలి. ఇదే మీ ఆజ్ఞ అయితే నేను తప్పక అంగీకరించాల్సిందే. నేను ఈపు నానించుకోలేను, గుండె మీద ఆనించుకొని పనిచేస్తాను. ఈపు మీద పుండు, గుండె మీద ఆనించుకొని పనిచేస్తా అని పనిచేస్తూనే ఉన్నాడు. గురువు గారు రహస్యంగా చూస్తూ ఉన్నాడు ఇది చెప్పినంతా కూడా. అంటే పని చేస్తూ కూడా బాధపడుతూ చేస్తున్నాడా, ఎక్కువ దుఃఖం చేస్తున్నాడా, సానుత చేస్తున్నాడా, అది నా మీద ఇంతటి విశ్వాసం, నిష్కటమైన విశ్వాసానికి ఆయన ఆనంద బాష్పాలు కాచాడు. ఎప్పుడైనా సరే ఒకరు బాగుకోరాలంటే ఎందుకంటే ఎప్పుడు పొగడరు, ఎందుకంటే వాడు కళ్ళు ఎత్తికెత్తాయనే సంగతి. అదే ప్రకారంగా ఈయన చేసుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి నా వీపు మీద కురుపు చాలా పెద్ద అయిపోయి ఇంకా పని ఆపాల్సి వచ్చింది. గురువుగారు చెప్పాడు, అమ్మా ఉపదేశమన్నా ఇవ్వమను, లేదా కొంతకాలం నాకు విశ్రాంతం ఇవ్వమను. అంటే గురువుగారు అన్నారు, ఉపదేశమా ఇల్లు పూర్తిగా దక్కదు, విశ్రాంతిగా తీసుకో. అయినా దానివల్ల ఏం ప్రయోజనం ఉందా, సమయం వృధా అవుతుంది నీకు. సరే విశ్రాంతి అని చెప్పేసి కాస్త గాయాల మానకానికి పడుకోమని చెప్పి అవకాశం కల్పించింది. అంటే చూడండి ఎలా వస్తుంది అక్కడ. అంటే కర్మఖ్యానం అనేది మెల్లమెల్లగా పెద్ద పుండేటిది డాక్టర్ పేరు అనుకోండి ఒకేసారి చేస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఒకేసారి మారుతుంది. అదే కొద్ది కొద్దిగా మారుతూనే ఉంటుంది. ఆ కొద్దిగా బాధని అనుభవించవలసి ఉంది. ఇంకా తర్వాత ఉంటుంది గాయాలు మాయిన తర్వాత ఆయన ఏం చేయబోతాడు అనే సంగతి తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. ఈ గాయాలు మాయిన తర్వాత ఇంకా నిరుత్సాహమైతే అతను పడ్డ బాధలు వర్ణాతీతం. అది వచ్చేవారం శుక్రవారం తెలుసుకుంటాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु मिलारक महाराज की जय. गुरुदेव दत्त.